వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు ఉన్నాయి. సైంటిస్టులకు సైతం అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు ఆ నిర్మాణ భవనాల నుండి వస్తాయి. ఆ నిర్మాణాల అన్నింటిలోనూ కూడా ఎక్కువగా సైంటిస్టులకి తలనొప్పిగా మారిన ఒక ప్రశ్న ఏమిటంటే ప్రాచీనమైన మహాశివుని మందిరం. ఈ ప్రాచీనమైన శివాలయంలో ఉన్న శివలింగం కనుక చూసినట్లయితే ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా మతిపోతుందని అంటున్నారు. ఎందుకంటే దాని విలువ అంతులేనిది. ఈ ప్రాచీన మహాశివాలయం ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోని వరంగల్లో ఉంది. దీనిని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు గుర్తులు ఉన్నాయి. అక్కడ రాజు అయిన గణపతి దేవరాయలు 10వ సంవత్సరంలో దీనిని నిర్మించడం మొదలుపెట్టారట. ఆయన మొదలుపెట్టిన ఈ దేవాలయాన్ని ఆయన కూతురైన రుద్రమ్మదేవి పూర్తి చేసిందట. అయితే వరంగల్ కిలాతో పాటు అక్కడ భగవంతుడైన మహాశివుని ఆలయం కూడా నిర్మించింది రుద్రమ్మదేవి. గుడి మొత్తాన్ని ఎంతో కళాత్మకంగా ఒక్కొక్క పిల్లర్ని ఎంతో విశిష్టాత్మకంగా ఆమె నిర్మించింది. కానీ 14వ శతాబ్దంలో ఆక్రమణకారులు ఇక్కడికి వచ్చి యుద్ధాన్ని చేశారు. యుద్ధంలో గెలిచి దీన్ని మొత్తాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న ప్రతి గుడిని కూడా ధ్వంసపరిచారు. ఇక్కడ ఇలా యుద్ధాలు జరగడం వల్ల అక్కడ ఉన్న దేవాలయం మొత్తం చిన్నాభిన్నం అయిపోయిందట. కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా ఆ శివాలయంలోని ఒక శివలింగం మాత్రం చెక్కు చెదరడం లేదట. మొదటిసారి యుద్ధం జరిగిన తరువాత గుడిలో కొన్ని మరమ్మతులు చేయించి రెండోసారి శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అయితే ఇప్పటి వైజ్ఞానికులు ఈ శివలింగాన్ని చూసి షాక్ అవుతున్నారట. ఎందుకంటే 800 సంవత్సరాల క్రిందట ఇలాంటి శివలింగాన్ని తయారు చేయడం అనేది అసంభవమైన పని అని వాళ్ళు అంటున్నారు. ఈ శివలింగం తయారు చేసిన మెటీరియల్ ఏమిటంటే బ్లాక్ పాస్ సాల్ట్ రాయి. దీని విలువ అంతులేనిదట. ఈ శివలింగాన్ని కనుక మనం వేరే శివలింగంతో పోల్చి చూసినట్లయితే దీనిలో ఉన్న గొప్పతనం మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుందట. ఆ బ్లాక్ పాస్ సాల్ట్ రాయి గొప్పతనం అలాంటిదట. దాని విలువ అంతులేనిదని మరొకసారి సైంటిస్టులు అంతా చెబుతున్నారు. ఆ శివలింగాన్ని తయారు చేసిన రాయికి సెల్ఫ్ ల్యూమినస్ పవర్ ఉంటుందట. అందుకే దానికి అంత విలువ అని చెబుతున్నారు. అంతేకాకుండా శివలింగం ఆకారం కరెక్ట్గా సిలిండ్రికల్ రూపంలో ఉంటుందట. 800 సంవత్సరాల క్రితం అంత కరెక్ట్ అయిన షేపులో అది కూడా బ్లాక్ పాస్ సాల్ట్ రాయితో కట్టారు అంటే అది ఆశ్చర్యమే అని చెప్పాలి అంటున్నారు సైంటిస్టులు. అంతేకాకుండా అది చాలా మహిమగలదని, దానికి శక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయని, దీని వలన ఎన్నిసార్లు యుద్ధమైనా సరే అది మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందని సైంటిస్టులు సహితం వాపోయారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.